ఎస్ ఓకేనండి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో, వ్యక్తిత్వం అనే టాపిక్లోనే అతి ప్రధానమైనటువంటి వీడియో ఈ గ్రంథియ అనేటటువంటిదండి. సో మరి మూడవ భాగం గ్రంథియ, గ్లాండ్స్ అని అంటారండి. మరి గ్రంథి అనగా ఏమిటి? వివిధ రసాయనాలను ఉత్పన్నం చేసేటటువంటి ప్రత్యేకమైన కణజాలాన్నే గ్రంథి అంటారు. रसायनों का स्खलन करने वाले विशिष्ट कोशिका जाल को ग्रंथि कहते हैं. रसायनों का उद्गार करने वाले विशिष्ट कोशिका जाल को हम గ్రంథి कह सकते हैं. వీటి పని రసాయనాలను ఉత్పన్నం చేయడం. గ్రంథి అంటే చిన్న అనేక కణాలు మెత్తగా తయారైపోయి ఎప్పుడు లిక్విడ్స్ ఊరుతూ ఉంటాయండి. रसायनों का उद्गार या स्खलन करने वाले विशिष्ट कोशिका जाल को ग्रंथि कहते हैं. మరి ఈ గ్రంథులు ये 3 प्रकार होते हैं. कितने प्रकार? 3 प्रकार होते हैं. नंबर 1 नाल सहित ग्रंथिया, नालिका ग्रंथुలు. వీటిని ఇంగ్లీష్లో ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అని అంటారు. ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అని అంటారండి. రెండోది నాళరహిత గ్రంథియ, వీటిని వినాల గ్రంథులు. వీటిని సనాల గ్రంథులు, వినాల గ్రంథులు అని కూడా అంటారండి. నాళ రహిత గ్రంథియ, వీటిని ఇంగ్లీష్లో ఎండోక్రైన్ గ్లాండ్స్ అని అంటారు. మరి మూడోది నాళాలు ఉంటాయి, లేవు, 2 రకాలుగా పనిచేసేటటువంటివి. నాళ సహిత, నాళ రహిత అనగా మిశ్రిత గ్రంథియ. సో మిక్స్డ్ గ్లాండ్స్, నాళ సహిత, నాళ రహిత, మిశ్రిత. మరి ఈ మూడింటి మధ్య గల తేడాలు ఏమిటి? అసలు ఎందుకు కొన్నింటికి నాళాలు ఉంటాయి, కొన్నింటికి నాళాలు ఉండవు? ఎందుకు ఉంటే ఏం ఉపయోగం, లేకుంటే ఏం ఉపయోగం అనేటటువంటి వాటిని, ఈ మూడింటిని ఒక టేబుల్ ద్వారా మనం తెలుసుకుందాం. మొదటగా నేను తీసుకుంటున్నాను నాళ సహిత గ్రంథుల్ని బహిశ్రావి గ్రంథియ అని కూడా అంటారండి. బహిశ్రావి గ్రంథియ అంటే బయటికి విడుదల చేస్తాయి రసాయనాల్ని. మరి నాళ రహిత, నాళం లేకపోతే వీటిని అంతఃస్రావి గ్రంథియ అని అంటారండి. అంతఃస్రావి గ్రంథియ, బహిశ్రావి, అంతఃస్రావి. ఇక మూడవ దాన్ని, ఇది నాళ సహిత, నాళ రహిత గ్రంథియ. మరి నేను మొదటిగా తీసుకుంటున్నాను నాళ సహిత. వీటిని ఇంగ్లీష్లో ఎక్సోక్రైన్ గ్లాండ్స్, బహిశ్రావి గ్రంథియ అని అంటారు. రెండవది నాళ రహిత, ఇంగ్లీష్లో ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాము, అంతఃస్రావి గ్రంథియ. ఇక మూడవది మిశ్రిత గ్రంథియ. 2 రకాలుగా ఉంటాయి. ఈ మూడింటిని ఒక టేబుల్ ద్వారా వేసుకొని చూద్దాం. జాగ్రత్తగా చూడండి. నాళ సహిత గ్రంథులు, నాళ సహిత అంటే నాళం ఉంటుంది అనగా ఒక గొట్టం ఉంటుంది. ఈ గ్రంథులు స్రవించే రసాయనాలు ఒక ప్రత్యేకమైన నాళంలోకి, గొట్టంలోకి విడుదల చేయబడతాయి. ఎక్కడే కానీ రక్తంలో కలవకోకుండా ప్రత్యేకమైన గొట్టం ద్వారా కరెక్ట్గా ఏ అవయవానికి వెళ్ళాలో అదే అవయవానికి కరెక్ట్గా వెళ్ళిపోతాయి. మధ్యలో ఎక్కడే కానీ ఏ అవయవాన్ని టచ్ చేయవు, ఎక్కడే కానీ రక్తంతో టచ్ అవ్వవు. स्रावों को सीधा वाहिकाओं में उद्गार करते हैं. వాహిక అంటే నాళం, గొట్టం,
పైపులోకి విడుదల చేస్తాయి. మరి నాళ సహిత గ్రంథులు స్రావోంకో అనగా రసాయనాలను సీధా వాహికావొమ్మే అనగా నాళాలలో వాహికావొమ్మే ఉద్గార్ కర్తే హై. ఎక్కడే కానీ రక్తంలో కలవకోకుండా గొట్టం ద్వారా కరెక్ట్గా అవయవానికి వెళ్ళిపోతాయి రసాయనాలు, వీటి నుండి విడుదల చేయబడే రసాయనాలు. మరి ఇవి ఎక్కడే కానీ రక్తంలో కలవవు కాబట్టి వీటి వల్ల శరీర అవయవాలు శరీర కదలికలు ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వవు. ఏదేమైనా మనిషి మారాలంటే రక్తం ద్వారానే మారాలండి, ఎందుకంటే రక్తం ప్రతి అణువణువులో ఉంటుంది కాబట్టి. అందుకే వీటి వల్ల వ్యక్తిత్వం ఏమాత్రం పెద్దగా ప్రభావితం కాదు. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం, జాగ్రత్తగా చూడండి. ఈ గ్రంథులు విడుదల చేసే రసాయనాలు డైరెక్ట్గా రక్తంలో కలిసిపోతాయి. గొట్టాలు పైపులు వాహికలు ఏమీ ఉండవు కాబట్టి డైరెక్ట్గా రక్తంలో కలిసిపోతాయి. రక్తం ద్వారా ప్రతి అవయవానికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవి ఏ అవయవానికి కావాలన్నా కరెక్ట్గా అవయవం వరకు పైపు ఉంటుందన్నమాట, ఆ పైపు ద్వారానే వెళ్తాయి. రక్తం ద్వారా అన్ని అవయవాలకి వెళ్ళిపోతాయి ఇక్కడ విడుదల చేయబడే రసాయనాలు. स्रावों को सीधा रक्त में मुक्त करते हैं. स्रावों को सीधा जाग्रतगा राసుకోవాలి रक्त में उद्गार करते हैं. రక్తంలోకే విడుదల చేస్తాయి. అందుకే వ్యక్తిత్వం, ఒక వ్యక్తి యొక్క కదలికలు, రంగు, రూపు, తెలివితేటలు అన్నీ కూడా వీటి ద్వారా ప్రభావితం అవుతాయి. అందుకే ఇక్కడ మనం వీటి గురించి చెప్పుకోం. వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసేవి అంతఃస్రావి గ్రంథులే కానీ బహిస్రావి గ్రంథులు కావు. ఓకేనండి. సో కాబట్టి ఎస్, ఈ రెండింటి మధ్య మనం చూసాం. ఇక్కడ చూద్దాం మిశ్రిత గ్రంథులు. ఇక్కడ విడుదల చేయబడే రసాయనాలు రెండు రకాలుగా, కొంత గొట్టం ఉంటుంది, కొంత బయటికి. గొట్టం ద్వారా కొంత, బయటికి కొంత. కాబట్టి ఇవి కూడా వ్యక్తిత్వాన్ని అంతో ఇంతో ప్రభావితం చేస్తాయి. స్రావోं को कुछ वाहिका में कुछ रक्त में. स्रावों को कुछ वाहिका में और कुछ रक्त में उद्गार करते हैं. అందుకే మిశ్రమ నాడులు, మిశ్రిత నాడులు అని అంటారండి. ఇక్కడ కూడా చూద్దాం. మరి ఈ నాళ సహిత ఎక్సోగ్లాండ్స్ ద్వారా విడుదల చేయబడేటటువంటి ఇన్స్రావోంకో ఈ రసాయనాలను ఇన్స్రావోంకో ఏమంటామంటే ఎంజైములు అని అంటారు. ఎంజైమ్ కహతే హై. ఇవి డైరెక్ట్గా గొట్టం ద్వారా ఖచ్చితమైన అవయవానికే వెళ్ళి చేరుకుంటూ ఉంటాయి. మరి ఈ నాళరహిత గ్రంథుల ద్వారా విడుదల చేయబడే స్రావాలను ఇన్స్రావోంకో హార్మోన్స్ కహతే హై. ఇవి ఎంజైమ్స్, ఇవి హార్మోన్స్. హార్మోన్లు రక్తం ద్వారానే అవయవాలకు చేరుకుంటాయండి. ఎంజైములు మాత్రం వాహకం ద్వారా, అంటే పైపు ద్వారా, ఒక వాహిక ద్వారా చేరుకుంటాయి. నెక్స్ట్ మరి వీటి ద్వారా చేరబడేటటువంటివి ఇన్స్రావోంకో ఎంజైములు అంటాము. కొన్ని ఎంజైములు వెళ్తాయి, మరియు కొన్ని హార్మోన్లు వెళ్తాయి. రెండు రకాలు వెళ్తాయి మిశ్రిత గ్రంథుల ద్వారా. మరి వీటికి సంబంధించినటువంటి ఉదాహరణల్ని చూద్దామండి. నాళ సహిత గ్రంథుల కిందికి ఏమేమి వస్తాయి? ఇన్కే అంతర్గత్ చూడండి. నెంబర్ 1 లాలాజల గ్రంథులు. లాలాజల గ్రంథులు ఇక్కడ ఉంటాయండి. పైపు ద్వారా మాత్రమే లాలాజలం నోట్లోకి ఊరుతూ ఉంటుంది, రక్తం ద్వారా రాదు. లాలాజలం పైపు ద్వారా వచ్చి నోటిలోకి వస్తూ ఉంటుంది, లాలాజల గ్రంథి. అదేవిధంగా ఇంకా కూడా చూడండి, జఠర గ్రంథి, కడుపులో ఊరే జీర్ణరసాలు. జఠర గ్రంథి కడుపులో ఉంటుంది, ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా కూడా మనం చూసినట్లయితే స్వేద గ్రంథి. స్వేద గ్రంథి ఎస్, చర్మంలో ఉంటాయండి స్వేద గ్రంథులు. వీటి ద్వారా స్వేదం, చెమట అనేటటువంటిది విడుదల చేయబడుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంకా కూడా లాలాజల గ్రంథి, జఠర గ్రంథి, స్వేద గ్రంథి ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి.
మనకి ప్రధానమైనటువంటివి ఇవి అండి. మరి ఇన్కే అంతర్గత్ ఏమేమి వస్తాయి? చాలా వస్తాయండి. మనకి ఇక్కడ నేర్చుకునేవన్నీ కూడా, మన ఈ పాఠంలో నేర్చుకునేవన్నీ కూడా ఈ యొక్క అంతఃస్రావి గ్రంథులే, నాళరహిత గ్రంథుల గురించే. నెంబర్ 1 గవాద్రుమ గ్రంథి. గవాద్రుమ కొత్తగా ఉంటాయండి. గవాద్రుమ గ్రంథి, దీన్ని మనం ఏమంటామంటే పీనియల్ గ్లాండ్ అంటాం. పీనియల్ గ్లాండ్. రెండవది నేను చెబుతున్నాను, రాయండి. పీయూష గ్రంథి. పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్. ఇంగ్లీష్లో బాగా నేర్చుకోండి వీటిని, హిందీ కంటే ఇంగ్లీష్లో బాగా గుర్తుపెట్టుకోండి. పిట్యూటరీ గ్లాండ్. పక్కనే మనకి ఒక సైడ్ హిందీ, ఒక సైడ్ ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ని ఆధారంగా చేసుకొని ఆన్సర్ చేయండి. మూడవది అవటు గ్రంథి, దీన్ని థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ అంటాం. నెక్స్ట్ పార్శ్వ అవటు గ్రంథి. పార్శ్వ అవటు గ్రంథి, పారాథైరాయిడ్ గ్లాండ్ అంటాం. నెక్స్ట్ థాలమస్, ఇంగ్లీష్లో కూడా థాలమస్ అనే అంటాం. నెక్స్ట్ అధివృక్క గ్రంథి. వృక్కము అంటే కిడ్నీలండి, మూత్రపిండాన్ని వృక్కము అంటాం. అధివృక్క అనగా మూత్రపిండం పై భాగాన ఉంటుంది కాబట్టి వృక్కము అంటే మూత్రపిండం, అధి అంటే పైన, మూత్రపిండం పైన ఉంటుంది కాబట్టి అధివృక్క గ్రంథి. అడ్రినలిన్ గ్లాండ్. ఐదోది రాయండి. ఎస్, ఐదోది కాదు, ఇది ఆరోది. అధివృక్క గ్రంథి, అడ్రినలిన్ గ్లాండ్. ఏడవది యౌవన గ్రంథి. వీటిని గోనాడ్స్ అని అంటారు, అనగా లైంగిక గ్రంథులు. మగవాళ్ళల్లో అయితే ముష్కాలు, ఆడవాళ్ళలో అయితే బీజకోశాలు. ఓకేనండి. సో కాబట్టి యవ్వన గ్రంథి, ఇంకా కూడా ఇవన్నీ కూడా ఓకేనా, ప్రధానమైనటువంటివి నేను చెప్పాను. ఇంకా ఉన్నాయి, అవన్నింటి గురించి కూడా నేను చెబుతాను. గవాద్రుమ గ్రంథి పీనియల్ గ్లాండ్, పీయూష పిట్యూటరీ, అవటు థైరాయిడ్, పార్శ్వ పారాథైరాయిడ్, థాలమస్, అధివృక్క అడ్రినల్, యౌవన గ్రంథి గోనాడ్స్, లేదా లైంగిక గ్రంథులన్నా కూడా గోనాడ్సే అండి. నెక్స్ట్ మరి ఇక్కడ మిశ్రమ గ్రంథి, ప్రధానమైన మిశ్రమ గ్రంథి ఒకటే ఒకటి ఉందండి, ఆగ్నేయాశయ గ్రంథి. దీన్నే మనం తెలుగులో క్లోమ గ్రంథి అంటాము. సో ఇంగ్లీష్లో ప్యాంక్రియాస్, షుగర్ వాళ్ళకి సరిగ్గా పనిచేయనటువంటిది ప్యాంక్రియాస్ అండి. ఓకే. సో కాబట్టి ఇస్కే అంతర్గత్ ఆగ్నేయాశయ గ్రంథి. ఆగ్నేయాశయ గ్రంథి, అగ్ని ఆశయం. సో ఎక్కువగా అది బాగా హీట్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఆగ్నేయాశయ గ్రంథి, దీన్ని ప్యాంక్రియాస్ గ్లాండ్ అని అంటారండి. తెలుగులో క్లోమ గ్రంథి అని అంటారు. దీనికి ఇంకా మారు పేర్లు ఉన్నాయండి, అవి కూడా నేను చెబుతాను. సో ఇది గ్రంథులు, వాటికి సంబంధించినటువంటి వివరాలండి. మరి ఏ గ్రంథి దేని కిందికి వస్తుందనేది బాగా గుర్తుపెట్టుకోండి. నాళ సహిత గ్రంథుల కిందికి లాలాజల, జఠర, స్వేద గ్రంథులు. నాళరహిత క్రిందికి గవాద్రుమ, పీయూష, అవటు, అడ్రినల్ గ్రంథులు. మిశ్రిత కిందికి ప్రధానంగా ఆగ్నేయాశయ గ్రంథి, ప్యాంక్రియాస్, క్లోమ గ్రంథి వస్తుందండి. ఎస్, వీటి గురించి ఎలాబరేట్గా మనం తెలుసుకుందాం. ఈ రెండింటి గురించి ఇక్కడ ఒక్క పాయింట్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. ఈ నాళ సహిత గ్రంథులు జీవక్రియలు జరగడానికి ఉపయోగపడతాయి. రోజువారీ జరిగే జీవక్రియలు అనగా జీర్ణం, ఆహారం జీర్ణం అవ్వడం, లాలాజలం ఊరడం, సో అదేవిధంగా మరి అది బయటికి రావడం, అదేవిధంగా చెమట రావడం, రోజువారీ జీవక్రియలు జరగడానికి ఉపయోగపడుతుంది. 4వ పాయింట్గా రాయండి. ఏ జీవక్రియాओं में सहायक होती हैं. ఏవి? నాళ సహిత గ్రంథులండి. ఇంకా వీటి గురించి మర్చిపోండి, ప్రాబ్లం ఏం లేదు. ఒక్కసారి రివిజన్ చేసిన తర్వాత మర్చిపోదురు. ग्रंथियाँ रसायनों का स्खलन या उद्गार करने वाले विशिष्ट कोशिका जाल को ग्रंथि कहते हैं. 3 प्रकार: नाल सहित, रहित, मिश्रित, एक्सो, एंडो, मिक्स्ड. సహితంగా ఉన్నదాన్ని బహిశ్రావి, బహి అని ఎందుకంటున్నారంటే చూడండి, సరహిత్ రక్తంలో కాకుండా పైపులో, బయట ఉన్న పైపులోకి రిలీజ్ చేస్తున్నాయి కాబట్టి బహిశ్రావి.
రక్తంలోకే విడుదల చేస్తున్నాయి కాబట్టి రక్తంలో అంతర్గతంగా అంతఃస్రావి. ఓకేనండి. కంటికి కనిపించకోకుండా రక్తంలోనే కలిపేస్తున్నాయి కాబట్టి అంతఃస్రావి. మరి కంటికి కనిపించేటటువంటి పైపులో విడుదల చేస్తున్నాయి కాబట్టి బహిస్రావి. ఓకేనండి. సో ఇది సహిత గ్రంథుల ద్వారా విడుదల చేయబడేవి ఎంజైమ్స్, రహిత గ్రంథుల ద్వారా అయితే హార్మోన్స్. వీటిల్లో వ్యక్తిత్వాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేవి రహిత గ్రంథులే, అంతఃస్రావి గ్రంథులే. అందుకే మనకి ఏదైనా తేడా చేస్తే గ్రంథుల గురించి అధ్యయనం చేసే డాక్టర్ని, అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ అంటారండి. మరి సార్ ఎక్సోక్రైనాలజీ అనొచ్చు కదా? అనరండి. ఎందుకంటే వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసేవి ఇవే కాబట్టి. మనకేదైనా సరే థైరాయిడ్ కానీ, చాలామందికి ఆడవాళ్ళకి థైరాయిడ్ వచ్చిందంట అనేస్తూ ఉంటారు. అలాంటప్పుడు గమనించాల్సింది, మనం వెళ్ళాల్సింది ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి. వాళ్ళే దీని గురించి చెక్ చేస్తూ ఉంటారు. ఓకేనండి. సో మరి ఇప్పుడు ఒక్కొక్క గ్రంథి గురించి వివరంగా మనం తెలుసుకుందాం. ముందు బొమ్మ చూద్దాం, ఏ గ్రంథి ఎక్కడుంది అనేటటువంటిది. తర్వాత ఒక్కొక్క గ్రంథి గురించి మనం వివరంగా చెప్పుకుందామండి. ఇక్కడనే చూద్దాం. ఎస్, ఏ గ్రంథి ఎక్కడుంటుంది అనే దానికి సంబంధించి మీకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి వాటికి సంబంధించిన బొమ్మ వేశానండి. సో మరి ఇప్పుడు ఈ బొమ్మ సేమ్ ఇలాగే మీరు కూడా వేసుకొని నేను చెప్పినట్లుగా గ్రంథులని గుర్తించుకోండి. అన్నింటికంటే పైన ఉండేటటువంటి గ్రంథి ఏముంటుందంటే థాలమస్ గ్రంథి ఉంటుందండి. థాలమస్ గ్రంథి ఉంటుంది. దీన్ని హిందీలో కూడా థాలమస్ అని కూడా అంటారు. దానికి కింద ఆనుకొని హైపోథాలమస్ ఉంటుందండి. ఇది థాలమస్ పైది, దాని కింద కొద్దిగా ఆనుకొని హైపోథాలమస్ అనేటటువంటి గ్రంథి ఉంటుంది. హిందీలో కూడా హైపోథాలమస్ అని అంటారు. నెక్స్ట్ దీనికి పక్కన కొద్దిగా ఈ రకంగా పీనియల్ గ్లాండ్, గవాద్రుమ గ్రంథి అని అంటారండి. పీనియల్ గ్లాండ్ అనేటటువంటిది ఉంటుంది. దీన్ని హిందీలో గవాద్రుమ గ్రంథి అని అంటారు. థాలమస్, హైపోథాలమస్, పీనియల్ గ్లాండ్, ఈ మూడు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు కాబట్టి ఇటు సైడ్ రాసేసాను. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదండి ఈ మూడు. నెక్స్ట్ వ్యక్తిత్వాన్ని అత్యధికంగా ప్రభావితం చేసేటటువంటిది పిట్యూటరీ గ్లాండ్ అండి. చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇంపార్టెంట్ అన్నీ కూడా నేను ఇటు సైడ్ రాస్తున్నాను. ఇది చూడ్డానికి అత్యంత చిన్న సైజులో ఉండే గ్రంథి. అన్ని గ్రంథుల్లో అతి చిన్న గ్రంథి పిట్యూటరీని. బఠానీ గింజ సైజులోనే ఉంటుంది, కానీ మాస్టర్ గ్లాండ్ అండి. మిగతా గ్రంథులన్నింటికీ సంబంధించి ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క పైపుని పంపిస్తూ ఉంటుంది. పైపు కాదండి, ఒక్కొక్క రసాయనాన్ని పంపిస్తూ ఉంటుంది. ఇది అన్నింటినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అందుకే దీన్ని మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటారు, కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అని కూడా అంటారు. సో ఇక్కడ బఠానీ గింజ సైజులో ఉన్నటువంటిది ఇక్కడ. ఓకేనా? సో ఫస్ట్ నేను రాశాను కదా, ఎస్, దీన్ని ఏమంటామంటే పిట్యూటరీ గ్లాండ్. దీన్ని హిందీలో పీయూష గ్రంథి అని అంటారు. నెక్స్ట్ ఇంకా మనకి గొంతు భాగంలో కరెక్ట్గా ఇక్కడ మరి థైరాయిడ్ గ్లాండ్ అనేటటువంటిది ఇది ఉంది కదా, సీతాకోక చిలుకలాగా థైరాయిడ్ గ్లాండ్ ఉంటుందండి. ఓకేనా? థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. దీన్ని హిందీలో అవటు గ్రంథి, చుల్లికా గ్రంథి, గళ గ్రంథి అని అంటారు. అవటు గ్రంథి లేదా చుల్లికా గ్రంథి లేదా గళ గ్రంథి. గళ అంటే గొంతులో ఉంటుంది కాబట్టి ఏ రకంగా అంటారండి. నెక్స్ట్ దీనికి ఆనుకొని ఒక చిన్న భాగంలో ఈ పిట్యూటరీ గ్లాండ్ కంటే కొంచెం పెద్ద సైజులోనే ఉంటుందండి. పార్శ్వ అవటు గ్రంథి, పారాథైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. పార్శ్వ అవటు గ్రంథి లేదా దీన్ని ఉపచుల్లిక గ్రంథి లేదా ఉపగల గ్రంథి, పారాథైరాయిడ్ గ్లాండ్ అని అంటారు. నెక్స్ట్ మరి దీని కింద ఇక్కడ స్వరపేటికలో కొద్దిగా ఊపిరితిత్తులకి పై భాగంలో స్వరపేటికలో థైమస్ గ్లాండ్ అనేది ఉంటుందండి. ఇక్కడ అందరు కన్ఫ్యూజ్ అవుతారు. థాలమస్ వేరు, థైమస్ వేరు.
థాలమస్ ఉండేది బుర్రలో, మెదడులో ఉంటుంది. ఇది థైమస్, అంతే, లా ఉండదు. సో ఇది థైమస్ గ్లాండ్. థైమస్ గ్లాండ్ అండి, హిందీలో కూడా థైమస్ గ్లాండ్ అనే అంటారు. నెక్స్ట్ ఇక 2 కిడ్నీలు అండి, ఇవి గుర్దే. 2 కిడ్నీలను వృక్ అంటారు. కిడ్నీల పై భాగంలో ఉండే ఈ గ్రంథులను అధివృక్క గ్రంథియ, అడ్రినల్ గ్లాండ్స్, ఇదొకటి ఇదొకటి 2 ఉంటాయి. అడ్రినల్ గ్లాండ్స్ అని అంటాము. హిందీలో అధివృక్క గ్రంథియ అని అంటారు. మరి రెండింటికి మధ్యలో పొట్ట భాగంలో, ఉదరంలో, సో కొద్దిగా ఉదర భాగానికి కొద్దిగా సైడ్న ఎడం భాగంలో ప్యాంక్రియాస్ ఉంటుందండి. ప్యాంక్రియాస్ అనగా దీన్ని క్లోమ గ్రంథి అని తెలుగులో అంటారు. హిందీలో అయితే ఆగ్నాశయ గ్రంథి అని అంటారు. నెక్స్ట్ ఇక వీటి తర్వాత గోనాడ్స్ అండి, అనగా లైంగిక గ్రంథులు, యవ్వన గ్రంథులు. మగవారిలో ఒక రకం, ఆడవారిలో మరొక రకంగా ఉంటాయి. సో నేను ఈ భాగాన్ని 2 భాగాలుగా చేసి ఈ ఫోటోను ఎడమ సైడు మగవారి యొక్క యవ్వన గ్రంథుల్ని, కుడివైపు ఆడవారి యొక్క యవ్వన గ్రంథుల్ని సూచించానండి. మగవారిలో ఉండేటటువంటి యవ్వన గ్రంథిని లేదా లైంగిక గ్రంథిని ఏమంటామంటే టెస్టిస్. సో దీన్ని హిందీలో వృషన్ లేదా ముష్క్ అని అంటారు. వృషన్ లేదా ముష్క్. ఆడవారిలో ఉండేటటువంటి ఈ లైంగిక గ్రంథిని ఓవరీ, అండాశయ్ లేదా స్త్రీ బీజకోష్ అంటారు. ఓవరీ, అండాశయ్ లేదా స్త్రీ బీజకోష్ అని అంటారు. సో ఇవండి మొత్తం ఏ గ్రంథి ఎక్కడుంటుంది అనేటటువంటిది. సో థాలమస్, హైపోథాలమస్, దాని కింద పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, ఇక్కడ ఈ సీతాకోక చిలుక ఆకారంలో ఇక్కడ ఉండేటటువంటిది థైరాయిడ్, దానికి ఆనుకొని పారాథైరాయిడ్, థైమస్ గ్లాండ్, 2 కిడ్నీల పైన అధివృక్క అడ్రినలిన్ గ్లాండ్, మరి రెండింటి మధ్యలో పొట్టలో ఈ జీర్ణాశయం దగ్గర ప్యాంక్రియాస్, అగ్నాశయ గ్రంథి. మగవారి యొక్క లైంగిక గ్రంథి అయితే వృషన్, టెస్టిస్, ఆడవారికి అయితే ఓవరీ, అండాశయ అండి. ఏది ఎక్కడ ఉంటుందనేది మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క గ్రంథికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి వివరాలను మనం తెలుసుకుందామండి. ఇక్కడనే తెలుసుకుందాం. ఓకేనండి, మీరు కూడా అలాగే ఈ రకంగా టేబుల్ వేసుకోండి. ఖచ్చితంగా మనం ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఏ విధంగా అడుగుతారు, ఆ గ్రంథి ఏ స్థానంలో ఉంటుంది, ఆ గ్రంథి విడుదల చేసేటటువంటి హార్మోన్స్ ఏమిటి, మరి ఈ గ్రంథి ఏమేం పనులు చేస్తుంది, దీని ప్రత్యేకతలు ఏమిటి, ఈ రకంగా ఈ 4 అంశాలని మనం నేర్చుకోవాలి. ఒక్కొక్క గ్రంథిని నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ గ్రంథి థాలమస్ అనేటటువంటి గ్రంథి అండి. ఏ గ్రంథి? థాలమస్ గ్రంథి. థాలమస్. మరి వ్యక్తిత్వాన్ని ఇది పెద్దగా ప్రభావితం చేయదండి, అందుకే దీని గురించి మనం ఏ వివరాలు మనం తెలుసుకోవడం లేదు. థాలమస్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, అసలు దీనికి సంబంధించిన వివరాలు కూడా లేవు. ఇది మస్తిష్కంలో ఉంటుంది అంతే, థాలమస్ అనేటటువంటిది. నెక్స్ట్ దీని తర్వాత ఉన్నటువంటిది కూడా హైపోథాలమస్ అనేటటువంటిది. ఇది కూడా ఎక్కడ ఉంటుంది? మస్తిష్కంలోనే, దీని కిందనే ఉంటుంది. మరి ఇది ఏ రకమైన రసాయనాలను, హార్మోన్స్ని విడుదల చేస్తుంది అన్న వివరాలు మనకు లేవు కాబట్టి వదిలేసేయండి. మరి ఈ హైపోథాలమస్ గ్రంథి ఏం పని చేస్తుంది? వ్యక్తిలో ఆకలి, దప్పిక, శ్వాస లాంటి శారీరక అవసరాలను నియంత్రిస్తుంది. భూక్, ప్యాస్, శ్వాస్, काम जैसे शारीरिक आवश्यकताओं का नियंत्रण करता है. काम అంటే కామము, లైంగికత. హైపోథాలమస్ పని ఏంటంటే ఆకలి, దప్పిక లాంటి శారీరక అవసరాలను నియంత్రిస్తుంది. ఏ గ్రంథి అండి? హైపోథాలమస్ గ్రంథి.
అందుకే వ్యక్తికి భోజనం పెట్టకోకుండా క్లాస్ రూమ్లోకి తరిమేశామనుకోండి, వాని చింత అంతా తిండి మీదనే ఉంటుంది. అందుకే మధ్యాహ్నం భోజనం పెట్టి మనం పంపించాలి. సో అలాంటప్పుడు కాన్సన్ట్రేషన్ కుదరదు ఆకలిగా ఉన్నప్పుడు. అలాంటప్పుడు వాడే సరిగ్గా నేర్చుకోలేడు. నేర్చుకోకపోతే వ్యక్తిత్వం అభివృద్ధి చెందదు. ఆ రకంగా ఉంటుందండి. అందుకే దీన్ని కంట్రోల్లో ఉంచాలి, దీన్ని తృప్తిపరచాలి, బాగా ఫుల్గా మీల్స్ పెట్టేసి పంపించేయాలి. నెక్స్ట్ కాబట్టి 2 గ్రంథుల గురించి అయిపోయింది. మూడోది పీనియల్ గ్లాండ్. సో దీన్ని గవాద్రుమ గ్రంథి అని అంటారు. ఇది కూడా ఎక్కడ ఉంటుందంటే మస్తిష్కంలోనే ఉంటుంది. మరి దీని నుండి విడుదలయ్యే హార్మోన్ మెల్టోనిన్ లేదా మిలటోనిన్ అని అంటారండి. మెల్టోనిన్ అనేటటువంటి హార్మోన్ విడుదలవుతుంది పీనియల్ నుండి మెల్టోనిన్. మరి దీని పని ఏంటి? ఈ గ్రంథి లేదా ఈ హార్మోన్ పని ఏంటంటే వ్యక్తి నిద్రపోవడం, మేల్కోవడం ఈ రెండింటిని సిస్టమేటిక్గా ఉంచుతుంది. కరెక్ట్ సమయానికి నిద్ర వచ్చేలాగా, కరెక్ట్ సమయానికి మేలుకునేలాగా చేస్తుంది. सोने जागने के चक्र का नियंत्रण చాలా ఇంపార్టెంట్ అండి. వ్యక్తి సరైన నిద్ర, సరైనటువంటి మెలకువ లేకపోతే పనులు సరిగ్గా చేసుకోలేడు. ఎప్పుడైతే చేసుకోలేడో వ్యక్తిత్వం నాశనం అయిపోతుంది, పర్సనాలిటీ సరిగ్గా ఉండదు. सोने जागने का चक्र किसके नियंत्रण में? पीनियल ग्लैंड. చాలా ఇంపార్టెంట్. ఇంతే అండి, ఇదొక్కటే. నెక్స్ట్ 4వది పిట్యూటరీ గ్లాండ్. దీన్ని ఏమంటాము? పీయూష గ్రంథి లేదా పోషగ్రంథి అని అంటారండి. పిట్యూటరీ గ్లాండ్. మరి ఇది ఖచ్చితంగా మస్తిష్కానికి మధ్యలో బఠానీ గింజంత ఆకారంలో అతి చిన్న సైజులో ఉంటుంది. మస్తిష్కకే मध्य में मटर के आकार में మటర్ అంటే బఠానీ గింజ ఆకారంలో ఉంటుంది, అంత చిన్న సైజులో ఉంటుందండి. మరి చాలా ఇంపార్టెంట్ అండి. దీని నుండి దాదాపుగా 9 రకాలైనటువంటి రసాయనాలు విడుదల చేయబడతాయి. 9 రకాలైనటువంటి హార్మోన్లు. వాటన్నింటినీ కూడా నేను ఇక్కడ రాస్తాను. 9 హార్మోన్లు 9 గ్రంథులను ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందుకే దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు, కింగ్ ఆఫ్ గ్లాండ్స్ అంటూ ఉంటారు. ఇంకా చూద్దాం, దీని ప్రత్యేకతలు చాలా ఇంపార్టెంట్. పిట్యూటరీకి ఉపనామ్ ఏమేం పేర్లు ఉన్నాయంటే దీనికి మాస్టర్ గ్లాండ్ అంటారండి, మాస్టర్ గ్లాండ్ అంటారు. అదేవిధంగా రెండవది కింగ్ ఆఫ్ గ్లాండ్స్ అని కూడా అంటారు, కింగ్ ఆఫ్ గ్లాండ్స్ అని కూడా అంటారు. ఇంకా మరొకటి సెల్ టర్సికా అని కూడా అంటారు. సెల్ టర్సికా అని దేన్ని అంటారంటే పిట్యూటరీ గ్లాండ్నే అంటారండి, సెల్ టర్సికా. మరి ఈ గ్లాండ్ ఎక్కడుంటుంది? బుర్రలో ఉంటుంది. మెదడంత చిన్న సైజులో, మెదడులో బఠానీ గింజంత చిన్న సైజులో ఉంటుంది. సబ్సే छोटी लेकिन सबसे प्रधान ग्रंथि, सबसे छोटी लेकिन सबसे प्रधान ग्रंथि. అన్నింటికంటే ఇంపార్టెంట్, ప్రధాన్ అనే పదం వచ్చిన, ఛోటీ అనే పదం వచ్చిన పిట్యూటరీ గ్లాండ్ అన్ని అంతఃస్రావి గ్రంథుల్ని తన రసాయనాల ద్వారా, తన 9 రసాయనాల ద్వారా నియంత్రిస్తుంది. सभी अंतःस्रावी ग्रंथियों का नियंत्रण, बाकी सभी अंतःस्रावी ग्रंथियों का नियंत्रण करता है. ఏ గ్రంథి అండి కంట్రోల్ చేసేది? మాస్టర్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్. నెక్స్ట్ వ్యక్తి యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు, భారాన్ని నిర్ధారించేటటువంటిది ఈ గ్రంథి. कद, लंबाई आदि శారీరక వృద్ధి కా ఆధార గ్రంథి. వ్యక్తి ఎంత సైజుకి పెరగాలి, ఎంత లావ్ అవ్వాలి, ఎంత బరువు ఉండాలి, ఇలాంటివన్నీ నిర్ధారించేది ఈ గ్రంథి. ఈ గ్రంథి నుండి విడుదల చేయబడే రసాయనాల ద్వారానే. కద్, లంబాయి ఆది శారీరక
శారీరక వృద్ధి కా ఆధార గ్రంథి ఏ గ్రంథి అండి? ఎస్, పిట్యూటరీ గ్లాండ్ అండి. మెదడులో బఠానీ గింజ సైజులో ఉన్న మనిషిని మాత్రం పెంచుతుంది ఇది. ఒక చిన్న బఠానీ గింజ మనిషి యొక్క ఎత్తు, పొడవు, వెడల్పుల్ని నిర్ధారిస్తుంది. నెక్స్ట్, మానసికంగా స్థిరంగా ఉంచుతుంది. మనిషిలో సాత్విక భావాలను ఉత్పన్నం చేస్తుంది. మానసిక స్థిరత और सात्विक भावों की उत्पत्ति करती है. మనిషి స్థిరంగా ఒక చంచలత్వం లేకుండా, ఒక నిర్ణయానికి లేకోకుండా ఉండడాన్ని కంట్రోల్ చేసుకుంటుంది. మంచి ఫీలింగ్స్ని, మంచి ఉపయోగపడే ఫీలింగ్స్ని కలగజేస్తుంది. అంతేకాకుండా మొత్తం 9 స్రావాలను ఉత్పన్నం చేస్తుంది. మరి ప్రధానమైనటువంటివి ఈ 9లో ప్రధానమైనటువంటి స్రావాలను నేను చెబుతున్నాను. అన్నింటినీ చెప్పడానికి నేను బయాలజీ టీచర్ని కాదు, సైకాలజీ టీచర్, అందులో హిందీ టీచర్. ఆ 9 ఏంటి? ఆ 9 అవసరం లేదు, అందులో 4: సెమటోట్రోఫిన్, పిట్యూటరీన్, పాలీక్రిటన్, ప్రొలాక్టిన్ అండి, ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్. సెమటోట్రోఫిన్, పిట్యూటరీన్, ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్, ఈ 4 అండి. సెమటోట్రోఫిన్ చాలా ఇంపార్టెంట్ అండి. సెమటోట్రోఫిన్. నెక్స్ట్ పిట్యూటరీన్, ఎందుకంటే పిట్యూటరీ గ్రంథి కాబట్టి. పిట్యూటరీన్, ప్రొలాక్టిన్. 4వది ऑक्सीटोसिन। निम्न में पिट्यूटरी ग्रंथि के द्वारा उत्सर्जन ना होने वाला रसायन क्या है? होने वाला रसायन क्या है? ఈ రకంగా అడగొచ్చు. లేదా ప్రోలాక్టిన్ కిస్ గ్రంథి కే ద్వారా ఉత్సర్గిత్ హోతా హై, ఈ రకంగా అయినా కూడా అడగొచ్చు. మరి ఇంకా ఈ గ్రంథి చేసేటటువంటి పనులు చూద్దామండి. 4 రసాయనాలు ప్రధానమైనటువంటివి చెప్పాను. ఈ గ్రంథి చేసే పనులు: मांसपेशियों, लैंगिक अवयवों, मानसिक विकास को प्रभावित करती है. వ్యక్తి కండరాల కదలికలు బాగా ఉండేలాగా, కండరాలు బాగా మజిల్స్ గట్టిపడేలాగా, లైంగిక అవయవాలన్నీ కూడా కరెక్ట్గా పనిచేసేలాగా, మానసిక వికాసం జరిగేలాగా ప్రభావితం చేస్తుంది. రాయండి. మాంసపేశియోं, లైంగిక అవయవోं మరియు मानसिक विकास को प्रभावित करती है. मानसिक विकास को प्रभावित करती है. ఏ గ్రంథి అండి? పిట్యూటరీ. మాంస, లైంగిక, మాన గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వీటి ద్వారా విడుదల చేయబడేటటువంటి హార్మోన్ల వలన, ఈ గ్రంథి హార్మోన్ల వలన, ఆ 9 హార్మోన్ల వల్ల వ్యక్తి చతురునిగా, సాత్వికునిగా, మానసిక స్థిరత్వం కలిగినటువంటి వ్యక్తిగా తయారవుతాడు. ఇన్కే హార్మోన్ సే వ్యక్తి చతుర్, సాత్విక్, మానసిక స్థిరత్వ बनता है. మానసిక స్థిర बनता है. వ్యక్తి చతుర్ మరియు సాత్విక్, మానసిక స్థిరత్వ, సాత్విక్ మానసిక స్థిర बनता है. ఈ రకంగా తయారు చేసేది ఏదండి? పిట్యూటరీ గ్లాండ్ అండి. మరి ఈ గ్లాండ్ నుండి విడుదల చేయబడే ఒక్కొక్క హార్మోన్ ఒక్కొక్క రకంగా ప్రభావితం చేస్తుంది. దాని గురించి కూడా చూద్దాం. జాగ్రత్తగా చూడండి. ఎస్, థాలమస్ మస్తిష్కంలో ఉంటుంది, ఏ వివరాలు లేవు. హైపోథాలమస్ మస్తిష్కంలోనే ఉంటుంది, ఆకలి, దప్పిక లాంటి శారీరక అవసరాలను నియంత్రిస్తుంది. పీనియల్ గవాద్రుమ గ్రంథి మస్తిష్కంలోనే. మెలాటోనిన్ అనే హార్మోన్ सोने जागने का चक्र नियंत्रण करता है. పిట్యూటరీ మధ్య మస్తిష్కం మధ్య భాగంలో బఠానీ గింజంత సైజులో ఉంటుంది. 9 హార్మోన్స్, అందులో ప్రధానమైనవి 4. ఉపనా మాస్టర్ గ్లాండ్, కింగ్ ఆఫ్ గ్లాండ్, సెల్ టర్సికా అని కూడా అంటారు. సబ్సే ఛోటి, సబ్సే ప్రధాన్, అన్ని అంతఃస్రావి గ్రంథుల్ని నియంత్రిస్తుంది. వ్యక్తి యొక్క ఒడ్డు, పొడవు, అదేవిధంగా భారము, సైజుని కూడా నియంత్రిస్తుంది. శరీర వృద్ధి ఎంతవరకు జరగాలనేది నియంత్రిస్తుంది.
మానసిక స్థిరత్వాన్ని, సాత్విక భావాలను ఉత్పన్నం చేస్తుంది. ఇంపార్టెంట్వి సెమటోట్రోఫిన్, పిట్యూటరిన్, ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్. వ్యక్తి మాంసపేశియ, లైంగిక అవయవాలు, మానసిక వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. వ్యక్తి చతురునిగా, సాత్వికునిగా, మానసిక స్థిరత్వం కలిగిన వ్యక్తిగా తయారవుతాడు. ఇప్పుడు ఒక్కొక్క హార్మోన్ ఇక్కడ రాస్తాను, దాని యొక్క ప్రభావాలు రాస్తాను, అలాగే చూద్దాం. ఎస్, ఓకేనండి. ఒక్కొక్క హార్మోన్ ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. ఈ హార్మోన్లన్నీ కూడా మనకి పిట్యూటరీ గ్రంథి నుండే విడుదల చేయబడతాయండి. అందులో నేను మొదటి ప్రధానమైనటువంటిది తీసుకుంటున్నాను, సెమటోట్రోఫిన్ అనేటటువంటిది. సెమటోట్రోఫిన్ అనేటటువంటి హార్మోన్ని వైద్యశాస్త్రపరంగా ఎస్టీహెచ్ అని అంటారు. అదేవిధంగా దీన్ని ఓకేనా ఎస్టీహెచ్ అంటారు. గ్రోత్ హార్మోన్ అని కూడా అంటారు. గ్రోత్ హార్మోన్, చాలామంది ఈ విషయం మర్చిపోతారండి. గ్రోత్ హార్మోన్ యొక్క రసాయన నామం సెమటోట్రోఫిన్ అండి. హిందీలో అయితే వృద్ధి హార్మోన్ అని అంటారు. ఎస్టీహెచ్ వైద్యశాస్త్రపరంగా, పనిపరంగా గ్రోత్ హార్మోన్, వృద్ధి హార్మోన్ అంటారు. మరి ఇది ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ యొక్క అగ్రవర్తి భాగం నుండి, పై భాగం నుండి ఉన్నదే బఠానీ గింజ సైజులో, ఆ బఠానీ గింజలో పై భాగం నుండి విడుదల చేయబడుతుంది. ग्रंथि के अग्रवर्ती भाग से उत्सर्ग होता है, విడుదల చేయబడుతుంది. మరి ఇది చేసే పని ఏంటంటే ఎముకలు మరియు శరీర అవయవాలు సైజు పెరగడానికి ఉపయోగపడుతుంది. ఆకారం, మనం చిన్నప్పుడు ఇంతే పుట్టుంటాం, మెల్లమెల్లగా సైజు పెరుగుతూ వస్తున్నాము అంటే కారణం ఈ గంధి విడుదల చేసే ఈ సెమటోట్రోఫిని. సో కాబట్టి హడ్డియోం శారీరక వృద్ధి మే సహాయక్, హడ్డియోం ఎముకలు మరియు శారీరక వృద్ధి మే సహాయక హార్మోన్, హెల్ప్ చేసేటటువంటి హార్మోన్ ఏదంటే ఈ యొక్క పిట్యూటరీ గ్రంథి విడుదల చేసే సెమటోట్రోఫిన్. మరి ఇందులో కొన్ని గొడవలు ఉన్నాయండి ఈ యొక్క హార్మోన్ వల్ల. ఇది ఎక్కువగా విడుదలైందనుకోండి జైగాంటిజం అనే వ్యాధి వస్తుంది. అనగా వ్యక్తి చాలా మామూలుగా మ్యాక్సిమం పెరిగితే 5 అడుగులు 6 అడుగులు పెరుగుతాడు. ఇది ఎక్కువ విడుదలైతే వ్యక్తి 7 అడుగుల నుండి 8 అడుగుల వరకు పెరుగుతాడు. జైగాంటిజం, గంట మోగించేంత పెద్ద ఎత్తులో, సాధారణంగా గంట ఎత్తులో ఉంటుందండి, అంత ఎత్తుకు పెరుగుతాడు అని గుర్తుపెట్టుకోండి. మరి ఈ యొక్క సెమటోట్రోఫిన్ సాధారణంగా మనందరికీ నార్మల్గా విడుదలవుతూ ఉంటుంది. నార్మల్గా విడుదలైతే వ్యక్తి హుషారుగా, చతురునిగా తయారవుతాడు. మరి ఇదే హార్మోన్ తక్కువగా విడుదలైందనుకోండి, ఉన్నదానికంటే తక్కువగా, అప్పుడు వ్యక్తి ఎప్పుడు నిరాశ నిస్పృహలతో మందబుద్ధివానిలాగా ఉంటాడు. ఎప్పుడు డల్గా, ఎప్పుడు సోమరిలాగా, ఎప్పుడు బద్ధకంగా కదులుతూ ఉంటాడు. అసలు ఈ హార్మోనే విడుదల కాలేదనుకోండి, అస్సలే లేదు, ఒక్క చుక్క కూడా విడుదల కాలేదు, అప్పుడు డ్వార్ఫిజం అనే వ్యాధి వస్తుందండి. అంటే వ్యక్తి కరెక్ట్గా 2 లేదా 3 అడుగులే పెరుగుతాడు. బౌనాపన్ అంతే, ఒక మూర పెరుగుతాడు అంతే. సో నాటాపన్ బౌనాపన్ ఆ జాతా హై. అందుకే అండి శరీర వృద్ధిలో అత్యధిక ప్రముఖ పాత్ర పోషించే హార్మోన్ సెమటోట్రోఫిన్, గ్రంథి పిట్యూటరీ. దీని గురించి రాద్దాం. ఏ గ్రంథి ఎక్కువగా విడుదలైతే ఏం ప్రాబ్లం, తక్కువగా విడుదలైతే ఏం ప్రాబ్లం, అసలు ఏ రసాయనం లేకపోతే ఏం ప్రాబ్లం అనేది కూడా గుర్తుంచుకోవాలి. మరి సెమటోట్రోఫిన్ అనేది అధిక ఉత్సర్గన్సే, ఎక్కువ విడుదలైతే ఏ వ్యాధి వస్తుంది, జైగాంటిజం అనే వ్యాధి వస్తుంది. తెలుగులో దీన్ని అతి దీర్ఘకాయత్వం, అధిక లంబే హో జాతా హై, అతి దీర్ఘ కాయి బంతా హై, అధిక లంబాయి బంతా హై, ఎక్కువ పొడవైనటువంటి వ్యక్తిగా మారిపోతాడు. మరి ఇది సాధారణంగా విడుదల చేస్తే, సాధారణ ఉత్సర్గన్సే వ్యక్తి चुस्त और चतुर बनता है, चुस्त और चतुर बनता है, తెలివైన వాడు, హుషారుగా ఉంటాడు. మరి ఈ రసాయన్ కమ్ ఉత్సర్గన్,
తక్కువగా విడుదలైతే వ్యక్తి నిరాశాపరునిగా, నిరాశి ఔర్ మందబుద్ధి బంతా హై. అసలు విడుదలే కాకపోతే అభావ్, విడుదల కాకపోతే అంటే నా హోనా, అసలు ఈ హార్మోనే లేకపోతే అప్పుడు డ్వార్ఫిజం అనే వ్యాధి వస్తుంది. దీన్ని హిందీలో బౌనాపన్ లేదా నాటాపన్ అని అంటారు. అతి పొట్టివాడు 2 లేదా 3 అడుగులే ఉంటాడు. అధిక ఉత్సర్గంసే జేగంటలు మోగిస్తాడు. సాధారణంగా చుస్తు చతుర్, కమ్ అయితే నిరాశి మందబుద్ధి, అభావ్ అయితే డ్వార్ఫిజం. క్లియర్? ఈ హార్మోన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది విడుదల చేసే మరొక హార్మోన్ ఇంపార్టెంట్ది, పిట్యూటరీన్ అనేటటువంటిదండి. మరి ఈ హార్మోన్ వల్ల ఏంటి? రక్త పీడనము, మానసిక స్థిరత్వాన్ని ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. రక్తచాప్ బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. మానసికంగా స్థిరత, బీపీ కంట్రోల్లో ఉంటే అందరూ కోపం లేకుండా ప్రశాంతంగా ఉంటారండి. మానసిక స్థిరతామే సహాయక్ బంతా హై. ఏదండి? ఈ పిట్యూటరీన్ అనేటటువంటిది. మరి ఇది ఈ మాస్టర్ గ్లాండ్ అయినటువంటి పిట్యూటరీ గ్రంథి కింది భాగం నుండి విడుదలవుతుంది. పై భాగం నుండి సెమెటోట్రోఫిన్, కింది భాగం నుండి పరవర్తీ భాగ్ సే, గ్రంథి కే పరవర్తీ భాగ్ సే ఉత్సర్గిత్ హోతా హై. ఏదండి? పిట్యూటరీ. మరి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మందమైన కండరాలు ఏర్పడడంలో, ఆ కండరాలు యాక్టివ్గా ఉండడంలో సహాయపడుతుంది. మంచి మజిల్స్ ఏర్పడడానికి, అవి యాక్టివ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. चिकनी मांसपेशियों में सजगता लाने में सहायक बनती है. ఏదండి? పిట్యూటరీన్ అనేటటువంటి రసాయనం. మళ్ళీ ఇది ఈ పిట్యూటరీన్ అనేటటువంటిది కిడ్నీలను సాధారణంగా పని చేయించడానికి ఉపయోగపడుతుంది. కిడ్నీలు నార్మల్గా తన పని తాను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. वृक्कों को साधारण ढंग से कार्य करने में सहायता देती है. रक्तचाप मानसिक स्थिरता में सहायक, ग्रंथि के परवर्ती भाग से चिकनी मांसपेशियों में सजगता लाती है, वृक्क को साधारण ढंग से कार्य कराती है. అవన్నీ చేసేది పిట్యూటరీ. ఈ పనులన్నీ చేసే గ్రంథి ఏది అని అడుగుతాడండి. పిట్యూటరీ గ్రంథి. బాగా గుర్తుపెట్టుకోండి. మనకి హార్మోన్ కంటే ఇంపార్టెంట్ గ్రంథి పేరుతో టైఅప్ చేసుకోవాలి. इस ग्रंथि के अधिक उत्सर्गन से जैगांटिज्म उत्पन्न होता है अंटाడు पिट्यूटरी ग्रंथि. इस ग्रंथि के कम उत्सर्गन से निराशा मंदबुद्धि बनते हैं अंटाరు पिट्यूटरी ग्रंथि. అందరూ ఈ పాయింట్లను ఇక్కడికే లింక్ చేసుకోవద్దు. ఈ పాయింట్లన్నింటినీ ఈ గ్రంథితో లింక్ చేసుకోండి. ఈ పనులన్నీ ఈ గ్రంథి ద్వారా జరిగేవి. మనకి హార్మోన్తో కాదు ఇంపార్టెంట్, గ్రంథితో మనం లింకప్ చేసుకోవాలి. ఓకేనండి? మీకు ఇంకా కొంచెం ఎలాబరేట్గా ఉండడం కోసం నేను చెబుతున్నాను. నెక్స్ట్ 3వ రసాయనం ప్రోలాక్టిన్ అనేటటువంటి హార్మోన్ అండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? మహిళలు సంతానం కలిగించుకున్న తర్వాత పాలను వృద్ధి చేయడం కోసం दूध वृद्धि में सहायक, दूध वृद्धि में పాలు ఏర్పడడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఇది ప్రొలాక్టిన్. లాక్టిక్ ఆమ్లం ఉండేది పాలల్లోనే కదండి, ఆ రకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత ఆక్సిటోసిన్ అనేటటువంటి హార్మోన్ అండి. ఆక్సిటోసిన్. మరి ఈ హార్మోన్ ఎందుకు ఉపయోగపడుతుంది? మహిళలు సంతానానికి జన్మనిచ్చే సమయంలో గర్భాశయ గోడలు విచ్చుకోవడానికి, జన్మనిచ్చిన తర్వాత గర్భాశయ గోడలు సంకుచితం అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. जन्म देते समय गर्भाशय के संकुचन में सहायक, जन्म देते समय गर्भाशय के संकुचन में అంటే సైజు పెరగడానికి మళ్ళీ తగ్గిపోవడానికి,
संकुचन में सहायक बनता है ఆక్సిటోసిన్. అందుకే డెలివరీ సరిగ్గా అవ్వకపోతే ఈ ఆక్సిటోసిన్ అనేటటువంటి ఇంజెక్షన్ ఇచ్చేసి డెలివరీ తొందరగా చేస్తారండి. ఆక్సిటోసిన్. నెక్స్ట్ మరి ఇవి ఈ యొక్క పీయూష గ్రంథికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఈ 4 హార్మోన్లు ఇంపార్టెంట్, వాటి యొక్క పనులు ఇంపార్టెంట్. ఈ పనులన్నీ చేసే గ్రంథి ఏదంటే కనుక పిట్యూటరీ గ్రంథి. మరి పిట్యూటరీ గ్రంథి బాగా పని చేయాలంటే, ఇది కరెక్ట్గా పని చేయాలంటే ఏం చేయాలి? మంచి పౌష్టికరమైన భోజనం పెట్టాలి, యోగా వ్యాయామాలు చేయించాలి. లాస్ట్లో ఇక్కడ నోట్ అని చెప్పేసి రాయండి. पीयूष ग्रंथि की कार्यक्षमता बढ़ाने के लिए पौष्टिक भोजन योगा व्यायाम आवश्यक है. ఓకేనండి. సో ఇంతటితో మనము మ్యాక్సిమం ఎన్ని గ్రంథుల గురించి కంప్లీట్ చేసుకున్నామంటే 4 గ్రంథులండి. 4 అయిపోయాయి. మిగతా గ్రంథులన్నింటి గురించి ఇతర వివరాల గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు పిట్యూటరీ గ్రంథి వరకు మనం చూసుకున్నాం. నెక్స్ట్ గ్రంథి ఏంటంటే కనుక థైరాయిడ్ గ్రంథి అండి. ఇది కూడా ఇంపార్టెంట్ గ్రంథి. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.